ఏం చేస్తుంది కోడి అక్కడ నాగబాబు? అది యాక్చువల్లీ ఏంటంటే ముసుగు బంధం, ఎవరు చూడకూడదు కోడిని. అటువైపు కూడా ఎవరు చూడకుండా రెండు బరిలోపలికి వచ్చిన తర్వాత తీస్తారనమాట. అంటే చూడకముందే బెట్ కాసేస్తారు. చూడకముందే బెట్ బెట్ కాయకముందే చూడడానికి లేదు, అంతే కదా? మీరే అంటే ఇప్పుడు ఆ కోడి ఎవరిది? కోడి మందే. అవునా? దానికి మంచిగా పెంచారా? కొడుతుంది కొడుతుంది కొడుతుంది. నేనేం ముందేం అనను, కొడుతుంది. గెలిచేస్తుందా? అంటే గబుక్కు నా నోట అంటే ఎప్పుడు అదే వస్తుంది, తిడతారండి, అందుకే అది అనలేదు ఇప్పుడు. అందుకే అక్కడ దాచారు దాన్ని. వద్దమ్మా అలాంటి సెంటిమెంట్లు అసలు పడి నాకు అసలు అదంటే అలా అంటేనే భయం, నాకు అసలు ఎదురే రాను నేను. వాటర్ అంటారు, వెళ్ళండి అమ్మా. వైషు లేదు అందులో, అదే బాయ్ చెప్పి వచ్చేసినట్టు వచ్చాము. వైషుందా? వైషుదా ఇట్రా. వాటర్ కావాలి వైషు? అన్నయ్య వెళ్తున్నారు, తీసుకొస్తా. దీనికి కూడా తీరా ఫోటో వైషు, మీ ఇద్దరినే తీస్తాను. సెల్ఫీ తీయండి మీరు ఇద్దరు ఒకటి. బన్నీ వీళ్ళిద్దరిని మంచిగా తీరా ఒక ఫోటో. రండి తీస్తాడు రా, ఇటు రండి. అంతసేపు చూస్తున్నావేంట్రా? అయితే మీ ఇద్దరిది పెట్టండి రా, ఓ పక్కన మీ ఇద్దరిది పెట్టండి. వైషుది ఉందా ప్లేస్ దానికి? మార్చదండి. చక్కగా అనిపిస్తుంది ఏంటో అనుకున్నా. పక్కతో అమలు వైట్ కోడి మనది. పిన్ని వైట్ కోడి మనది, మొత్తం వైట్, హోల్ వైట్. ఆ కోడి మనది. ఇప్పుడు వాటర్ ఎందుకు కొడతారు? ఎస్, డాడీ దగ్గరికి వెళ్దామని. కంగ్రాట్స్, వెల్ డన్. హాయ్ డాడీ గారి. హాయ్ తాతయ్య గారు. డాడీ గారి కంగ్రాట్స్ మాము. డాడీ గారి డాడీ ఎస్. ఇదేనా కొట్టిన కోడి? అది మనల్ని గెలిపించిన కోడి. హాయ్, అన్న దగ్గరికి వెళ్ళిందేంటి? ఆగమా
అన్నయ్య ఏందాడు ఏమన్నా అన్నయ్య నువ్వు పోద్ది అన్నావు. అమ్మా లైట్ వేసుకొని వచ్చారు ముందే. ఇది మా బొమ్మ ఫ్రెండ్ వ్యూ చూపిస్తా తర్వాత. దారా ఇక్కడ ఆడుతున్నాం గైస్. ఇక్కడే ఉన్నారు ఇదిగోని ముందు. పెద్ద మామ అక్కడ ఉన్నారు. మీ పెద్ద మామ ఫోన్ మాట్లాడుకుంటే వెళ్ళిపోయారు. సరిపోతుంది పక్కలు పడ్డా పక్కోళ్ళు కాదు ఏ బాడీ బిల్డర్ హే. డాడీ ఉన్నారు కదా. సోడా తాగొస్తాను అంతే. అందరు ఇక్కడ ఉన్నారా? సోడా కోసం అంతే బొమ్మను పడు. తాగుతారా అడుగు? తాగుతారా మీరు కూడా? అమ్మకి కాల్ చేయి, నేను ఎక్కానండి. బ్రో ఎన్నది బ్రో? ఒకటేనా? బాటిల్స్ ఉందా ఇక్కడ? అవన్నీ తాగానండి. ఇంతమంది ఉన్నారు. విహాన్ గారు 4 తాగాడు, నువ్వు 5 తాగావు, సరిపోయినాయి కదా. అవునా? మరి అంతమంది నీకు బింగో కొంచెం తేడా మూడ్లో ఏజెంట్ ఒప్పుకోదు అంటారు. అంతే అయిపోయి. విన్నావా అత్త? నువ్వే మాకు సాకేజ్ ఏంటి రీసౌండ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మారింది అనుకుంటున్నారా? సో ఏంటంటే అల్లూరే ఇది. ఇప్పుడు వీళ్ళంతా అత్త వాళ్ళు, పిన్ని వాళ్ళు, పెద్ద వాళ్ళందరూ వచ్చారు కాబట్టి అల్లూరులో తెలిసిన వాళ్ళ రూమ్ ఉంటే తీసుకున్నారనమాట. సో వాళ్ళ కోసం ఇది, అందుకని ఇక్కడ వచ్చాము. నెక్స్ట్ 15 11 అవుతుంది ఆల్మోస్ట్ అప్రాక్స్. క్వాలిటీ 11 అవుతుంది టైం. 16 January అంతా బర్త్డే సెలబ్రేషన్స్ మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఇక్కడ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో అందరం ఇక్కడ వచ్చేసాం అనమాట. క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చూపిస్తున్నాను నేను మీకు. ఓకే చూడండి గైస్. ఎస్ సాహస వీరులు ఇద్దరు వెళ్ళండి. ఇద్దరు బిగినర్సే. హాస్పిటల్ సరే బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి ఇద్దరు బాయ్. ఒక అమ్మాయి కనిపిస్తుంది మీకు. మా మమ్మీ వాకింగ్ చేస్తా అని చెప్పి వెళ్ళింది అక్కడ. అంటే ఇప్పుడు హానెస్ట్గా చెప్పాలంటే మాతో వాకింగ్ అని చెప్పింది కానీ డాడీ వాళ్ళు వస్తారా రారా అని చూడడానికి వెళ్ళింది. దేనా నడుస్తుంది. వైశుప ఎలా ఉంది మా అత్త? అత్త ఎలా నడుస్తుంది? మీ అత్త ఏం నడుస్తుంది చెప్పు? వంకాయ నడుస్తుంది కదా. క్యాట్ వాక్. ఇట్రా వయసు ఏమంటుంది తెలుసా? నువ్వు చాలా వంకరగా నడుస్తున్నావు అంట. ఎలా స్టార్ట్ అయింది తెలుసా? అక్కడ మధ్యలో స్టార్ట్ అయ్యాము, రోడ్డు మధ్యలో అటు సైడ్. అలా నడుచుకుంటూ ఇలా వచ్చేసా. ఏం చేయమన్నా పడితే డాడీ 3 minutesలో కిడ్నాప్ చేసాను. అత్త అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. 3 minutes టు గో. ఎన్ని మినిట్స్? 3 minutes టు గో. ఇంకా టైం ఉంది కదా. లైట్ చూడండి కదా. ఏంటి 3 minutes అవ్వట్లేదు? 2 minutes to go. 2 minutes to go guys.
చిక్కడిగా ఉండండి. అదే అంతలాగా ఇంకా 2 minutes శ్రావణి అంటే చూడు అన్ని చేయించుకుంటున్నామని అలాగే. ఓకే 2 minutes to go. 2 minutes to go. 1 minute to go. 1 minute to go. ముఖం మార్చక్క ఏడుస్తున్నావు ఎందుకు అత్త? ఎంత పుట్టినప్పుడు ఏడుస్తూ పుట్టిన మాత్రం పైసలు దాంట్లో కట్టమాకమ్మ. 1 minute. 1 minute. టైం అయిందా? లేదు 1 minute చూడు. రమ్మని వాళ్ళని నువ్వే పిలుచుకుంటున్నావు మళ్ళీ. రెడీ 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 1 minute అవ్వట్లేదు అత్త. టైం ఫ్రీజ్ అయిపోతే ఇక్కడ. అత్త 1 minute అవ్వట్లా. అవలా హ్యాపీ బర్త్డే అత్త. ఫస్ట్ నేనే చెప్పా. ఫస్ట్ నేనే చెప్పా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు. ఇది మా అత్తకు ఒక రిచువల్ అయిపోయింది, అలవాటు అయిపోయింది కదా అత్త? అలవాటు అయిపోయింది కదా. నిజం చెప్పి కళ్ళు మండుతాయమ్మా. అది ఫేస్ మీద కొట్టకూడదు అసలు. అందుకని చుట్టు మీద కొడుతున్నారు. పాపం అమ్మ. కేక్ కూడా కట్ చేయనివరా? మీరే చేశారు మొత్తం. మొహం మీద అంటే కొట్టకండి, ఎక్కడన్నా కొట్టుకోండి. మొహం మీద కొట్టబాకండి. అలాగే కాళ్ళ మీద కూడా కొట్టకండి. ఎందుకంటే నేను బాగుంది జోక్. లాక్కొని దాని మీద కొట్టండి. వయసు మీద అయిపోయింది. అయిపోయింది. అవజేస్తారు అయిపోయింది. అక్కడ ఏం లేదు. మీరేం చేస్తున్నారు ఇక్కడ? అదా అత్త నువ్వే తినేస్తున్నావు ఏంటి అత్త? పెట్టరా మీ పెద్ద పిల్లలంటే వెళ్ళండి అలా నేను అత్త అడ్వాన్స్ అది అదేంటి అన్నిసార్లు చెప్పి అన్నిసార్లు రాస్తారు. నెక్స్ట్ పిఎం కాదు బాబే ఇండియాలో. అత్త హ్యాపీ బర్త్డే అత్త. కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా సో టుడేస్ వ్లాగ్లో యాజ్ ముక్కనము అయిపోయింది. సారీ నిన్న కనుమ అయిపోయింది, ఈరోజు ముక్కనము. సో ఈరోజు మార్నింగ్ ఇప్పుడే లేచాను. టైం ఇప్పుడే చూసాను కూడా 7:30 అవుతుంది. ఇప్పుడు లేచాను, డాడీ కూడా లేచారు, కింద పూలు లేచారు, ఇంకెవరు లేగలేదు. అత్త బాబాయ్ సాయిబు లేచి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా ఇంటికి. సో జిల్లా పరిషత్ స్కూల్ ఉందని, బట్ ఈవెన్ దో
పైకి రావాలని ఐడియా రాలేదు గైస్ నాకు. మంచి టెర్రస్ నైస్. బ్రో గుడ్ మార్నింగ్. చూడండి ఇక్కడ ఒక కలాకర్ చూడండి. ఎస్ ఎస్ వాంటెడ్. వావ్, ఇలాంటి అంటే మనకి చాలా ఇంట్రెస్ట్. చూద్దాం. నేను వచ్చి ఆపేసాక మమ్మల్ని మధ్యలో అక్కడి దాకా వెళ్ళాము. పై అస్సలు బాగోదు అని చెప్పి దింపేశారు. షిటా. నీ వెనకాల వస్తున్నాయి బాబాయ్. అది 10th అక్క. మిస్టేక్ రిగ్రెట్ అవ్వదు అనమాట, ఎందుకు రాలేదు లేచింది కదా. ఎందుకు రాలేదురా డేట్ అవుతుంది దాంట్లో. నెంబర్ చెప్పు, వీడియో కాల్ చూద్దాంపా. ఏది నా రాధా ఎక్కడ వేసేవారు? నువ్వు వేసిన రాధా అది ఇక్కడ కూడా ఉంది కదా చిన్న. తీసాను రా, అక్కడి నుంచి తీయాలా? పదరా వేసి ఎక్కడ దాకా వేసిందో చూద్దాం రా. ఇంకెక్కడ తీసుకెళ్ళిపోతావు? ఆ ఇంటికి తీసుకెళ్ళిపోతావు ఏంటి? రథం నడక నాకు తెలియదు. డ్రెస్ అంతా రాసుకోక ముగ్గు. నోర్మి అలా వేస్తారు పసుపు కుంకుమ వేస్తారు. అయ్యో ఇది కాదు అది. ఐ కమింగ్ వెయిట్. My wife's papa also coming, wait. ఎక్కువ బ్రో స్టార్ట్ చేస్తాను. నిన్న వైట్ వస్తుంది. అందరు వెళ్ళిపోతున్నారంటది మా నాన్న.